రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు సింహాద్రి ఝాన్సీ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశం ప్రారంభంలో కేరళలోని వాయనాడ్, హిమాచల్ ప్రదేశ్ లలో సంభవించిన వరదల్లో మృతులైన వారికి సంతాపం తెలిపారు. నేడు దేశంలోని రాష్ట్రంలోని ఒకవైపు అతివృష్టి, మరోవైపు అనావృష్టి కొనసాగుతుందని, ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన దశలో రైతాంగం విత్తనాలు, ఎరువుల ధరలు, పెట్టుబడి ఖర్చులు పెరిగి రుణభారంతో కూరుకుపోతోందని, కనీస మద్దతు ధర చట్టం కూడా చేయకుండా పాలకులు రైతాంగాన్ని నిరంతరం మోసపుచ్చుతున్నారని అన్నారు. ఈ సమావేశంలో సంయుక్త కిచెన్ మార్చ్ ఇచ్చిన కిడ్స్ కార్పొరేట్స్ కార్యక్రమంలోని పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు, కౌలు రైతుల సమస్యలు తదితర అంశాలపై చర్చించి తీర్మానం చేశారు. ఈ సమస్యల కోసం పోరాడవలసిందిగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కామ్రేడ్ సింహాద్రి ఝాన్సీ, రాష్ట్ర కార్యదర్శి డి వర్మ, రాష్ట్ర ఉపాధ్యక్షులు పిల్ల రామిరెడ్డి, కె మోహన్, యు వీరబాబు, సహాయ కార్యదర్శి జి సునీత తదితరులు పాల్గొన్నారు. దానికి కావాల్సినటువంటి పునరావాసానికి సంబంధించినటువంటి మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇకపోతే రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి విశేషణ ప్రాజెక్టులు, సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయి. అక్కడ శ్రీకాకుళం నుంచి చూసుకుంటే నాగావళి వంశధార దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసరికి అనంతపురం వరకు వచ్చేసరికి అన్ని ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ పూర్తి చేయకుండా సగం సగంలో వదిలేసేపు కాలువలు పూర్తి ఇవ్వకపోవడం, చివరి అంటే లేడానికి కూడా నీళ్లు, ఐలాండ్కి కూడా నీళ్లు అందించినటువంటి పరిస్థితి ఉంది. కనుక వీటన్నింటినీ కొన్ని తక్కువతోనే 1000 కోట్లు లేదా 2000 కోట్లతో ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయవచ్చు. కనుక ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని డిమాండ్. మూడవది, శ్రీశైలానికి సంబంధించిన దాంట్లో ఇప్పుడు వరద ముందు చాలా ఉంది. నిన్నగాక మొన్న అంతకుముందు చంద్రబాబు నాయుడు అధికారులు కూడా శ్రీశైలం ప్రాజెక్టుకి వచ్చినటువంటి ముప్పు, ఆ డ్యాము దగ్గర 100 మీటర్ల లోతున పొయ్యి పడిపోవడం, ఒకవేళ కనుక గేట్ తెచ్చేసి ఆ నీరు అక్కడే పడిపోతే కనుక మొత్తం ప్రాజెక్టు అంతా కూడా కొట్టుకుపోయి ఈరోజు కేవలం కంటే ఇంకా ఎక్కువ నష్టం వచ్చేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి అనేక శాస్త్రవేత్తలు వాళ్ళు కూడా చెప్తున్నారు. కనుక దీనికి అంటే 200 కోట్ల రూపాయలు దీన్ని కేటాయిస్తూ సరిపోతుంది. ఈ 200 కోట్ల రూపాయలు కేటాయించి శ్రీశైలంలో ఉండేటువంటి ఆ గుర్తుని మొత్తం దాన్ని ఇచ్చి బయటపడి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి దాంట్లో ప్రజల యొక్క వాళ్ళ సాగునీరు మొత్తం వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా రక్షించాలి అంటే శ్రీశైలం ప్రాజెక్టు చేయవలసినటువంటి తక్షణం చేయవలసినటువంటి నేను చెప్తూ ఉన్నటువంటి. ఇక తర్వాత ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి వైనాడులో జరిగినటువంటి చెత్త నష్టం కాదు, అందరికీ తెలిసిందే. 100 మంది అక్కడ ప్రాణాలు పోయి, ఆ 100 మంది ప్రాణాలు పోవడానికి కారణం కేంద్ర పాలకులు వహిస్తున్నటువంటి పర్యావరణాన్ని అనేటువంటి ఏమాత్రం పరిగణలో తీసుకోకుండా సిల్వర్ లైన్ అని, మొత్తం స్పీడ్ ట్రైన్స్ అని, రకరకాలైనటువంటి పద్ధతుల్లో పంట ప్రాంతాన్ని ఇష్టం వచ్చినట్టు పనిచేసినటువంటి ఉంటాయంటే ఆ పర్యావరణం ఈ విధంగా తిరగబడి మానవాళికి శాపపోయి ఈరోజు 100 కోట్ల మందిని అది పనులు పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. దీనిలో హెచ్చరికగా తీసుకుని హిమాచల్ ప్రదేశ్లో పరిస్థితి కానీ, లేకపోతే కేరళలో ఉండేటువంటి పరిస్థితి కానీ, అలాంటి మళ్ళీ ఎక్కడా కూడా భారతదేశంలో పునరావృతం కాకుండా తీసుకోవాల్సినటువంటి పర్యావరణానికి సంబంధించినటువంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకా మంగళవాస సమస్యలు లేదా వీటి మీద మా రామకృష్ణ మాట్లాడతారు. ఫైనల్గా మీకు ఇచ్చేది ఒకటే లేదు. సంయుక్త కిసాన్ మోర్చా తరఫున ఆగస్టు 9వ తేదీన క్విట్ ఎంఎన్సీస్ అట్లా మౌలిక సంస్థలని మన వ్యవసాయ రంగాన్ని, భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోవాలి అని చెప్పి సంయుక్త కిసాన్ మోర్చా ఆగస్టు 9వ తేదీన